అందరికీ నమస్కారము. నేను మీ ఆనందరావు ఈరకం. ఈ వీడియోలో భక్తిలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ మాసం ఎందుకు శివకేశవులకు ప్రత్యేకం? ఎందుకు ఈ రోజుల్లో చేసే పూజలు, దీపాలు, దానాలు జన్మాంతర పాపాలు ప్రక్షాళనం చేస్తాయి? ఎందుకు ఉదయాన్నే లేసే కార్తీక స్నానాలు మహాపుణ్యంగా చెబుతారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. కార్తీక మాసం సంపూర్ణమైన శక్తి, పుణ్యం పొందే పద్ధతులు మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో. కార్తీక మాసం యొక్క విశిష్టత. కార్తీక మాసం అంటే ఏమిటి? కృతికా నక్షత్రంలో పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని కార్తీక మాసం అని అంటారు. ప్రతి మాసానికి ఒక్కొక్క దేవత సంబంధించినది. కానీ ఈ కార్తీక మాసం మాత్రం శివునికి, విష్ణువుకి ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో భక్తితో పూజిస్తే శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమ శివాయ. కార్తీక మాసం ఎందుకు చాలా విశిష్టతమైనది? ఈ కార్తీక మాసంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ దహనం చేస్తుంది. ఉదయమున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం కార్తీక స్నానం అని అంటారు. ఇది అమోఘమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసంలో దీపాల ప్రభావం. ఈ దీపాల ప్రభావం ధన త్రయోదశి నుంచి దీపాలు మొదలు పెడతాం. ఈ మాసం అంతా దీపాలు వెలిగించడంలో ఎంతో ప్రాధాన్యత కలిగిస్తుంది. లక్ష్మీ కటాక్షం, శాంతి, సమృద్ధి, ఆరోగ్యం దీపం వెలిగించే ఇంటికి తప్పకుండా వస్తాయి. అంతే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. దానాల గొప్పతనం. కార్తీక మాసం అంటే దానమాసం. ఈ కార్తీక మాసంలో అన్నదానం, వస్త్రదానం, ఇంకా పోతే స్తోత్ర పఠనం, ఇలా ప్రతి దానము కోటి పుణ్యాలను ఇస్తుంది. ఈ శివకేశవుల ఆలయ దర్శనం. భక్తులు ఉదయమునే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాగే సాయంత్రం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల శాంతి, ఆధ్యాత్మికత బలము, కర్మ విముక్తి కలిగిస్తుంది. ఉపవాసాలు, ఏకభుక్తం ఈ కార్తీక మాసంలో చాలామంది ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నామస్మరణ చేస్తూ, ధ్యానం చేస్తూ సాయంత్రం మాత్రమే భోజనం చేస్తారు. సోమవారాల్లో శివుడు అభిషేకం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. వనభోజనం, ఉసిరి చెట్టు పూజ. మాసంలో వనభోజనం, ఉసిరి చెట్టు పూజ అత్యంత ప్రీతికరమైన సంప్రదాయం. ఉసిరి చెట్టు కింద పూజ చేస్తే శరీరంలోని అన్ని రుగ్మతలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో శివకేశవుల పూజ విధి. శ్రీ మహావిష్ణువును తులసి, జాజి పూలతో పూజిస్తారు. శివుణ్ణి మారేడు దళంతో పూజిస్తారు. శివకేశవులకు భేదమే లేదు. ఇద్దరు ఒకే పరబ్రహ్మతత్వం. ఈ మాసంలో చేసే పూజలు లాభాలు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆయుష్ సమృద్ధిగా వస్తుంది. గ్రహ దోషాల నివారణ, కుటుంబ శాంతి, పాప విమోచన అన్నీ పుణ్యమాసంలోనే లభిస్తాయి. ఈ పుణ్యమాసం అంటే కార్తీక మాసంలోనే లభిస్తుంది. అందుకే ఈ మాసం అంత విశిష్టతమైనది. కార్తీక మాసంలో నామస్మరణ, ధ్యానము, జపము. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ఆలయములో అయినా దీపం వెలిగించడం కోటి పుణ్యాలను ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో శివకేశవుల కథ వినడం, నామస్మరణ చేయడం, పూజ చేయడం, అర్చన చేయడం, జప ధ్యానం చేయడం అత్యున్నతమైన పుణ్యాన్ని ఇస్తుంది.
ఇలా 12 మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. మీ అందరికీ శివకేశవుల కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆనందరావు ఎరకం. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ యొక్క అనుభూతిని, మీ యొక్క అనుభవాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. మళ్ళీ మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. మీ ఆనందాయ. హర హర మహాదేవ శంభో శంకర.